ఇప్పుడు ఏవైతే వీళ్ళు చెప్పారో, ఏదైనా శ్రీమతం ఉండి మీకు గనక సందేహం వస్తే నిమిత్తాత్మల చేత పరిశీలించుకుని, వాళ్ళు చెప్పినట్టు వినమన్నారన్న మాట 10థ్ జాన్వరి 1990 మురళిలో ఉంది. కానీ ఏమనుంది? సాధారణ లేక వ్యర్థకర్మ అయితే పరిశీలించుకోండన్నాడు. శ్రీమతాన్ని పరిశీలింపజేయండి వాళ్ళ చేత అనలేదు. ఈరోజు భగవంతుడు ఒక శ్రీమతాన్ని, ఒక ధర్మాన్ని బోధించిన తర్వాత, ఈ ధర్మం రైటా? రాంగా? అని చెప్పి మనం ఎట్లా నిర్ణయిస్తాం? మనకే ఏమి తెలీదు. తెలీదు కాబట్టి ఆయనొచ్చి మనకు ధర్మాన్ని బోధిస్తుంటే, ఈరోజు ఆ ధర్మము ఆచరించాలనా? వద్దా? అని చెప్పి దాదీలను ఎట్లా అడుగుతారు? అలా వాళ్ళని అడిగేదుంటే ఇంక భగవంతుడొచ్చి జ్ఞానం చెప్పడం ఎందుకు? ఎలాగో మనకు అధర్మం ఏంటో తెలుసు. ఎలాగో అది పాటిస్తూ వచ్చేసే మనము కలియుగాన్ని తీసుకొచ్చేసాము. కలియుగాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇంక ఆయనొచ్చి ధర్మాన్ని బోధించి, ఆ ధర్మాన్ని పాటించాలా? వద్దా? అని చెప్పి నిమిత్తాత్మల చేత పరిశీలింప చేసుకొని, వాళ్ళేదో చెప్తే ఇంక ఈయనని పక్కన పెట్టినట్టు కాదా? ఇంక ఆయన జ్ఞానాన్ని ఎక్కడ ఆచరించినట్టు? సో, వీళ్ళు ఏ శ్రీమతాన్నయితే తీసుకొచ్చి మమ్మల్నంటే బాబా నన్నట్టే అని చెప్పేసి తీసేసి చేసేసారో, ఇప్పుడు ఆ మురళి అందరూ డేట్ రాసుకోండి. ఎందుకంటే ఈ పాయింట్స్ మీకు తెలిస్తే మీలో భయం పోతది.